ఆదోని ప్రజలందరికీ నమస్కారం. ఏప్రిల్ 13వ తేదీన 2025 సంవత్సరం ఏప్రిల్ 13. ఆదోని ప్రజలందరికీ నమస్కారం. ఏప్రిల్ 13వ తేదీన 2025 సంవత్సరం ఏప్రిల్ 13 ఆదివారము ఈ ఇంపాక్ట్ మైండ్ పవర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆర్గనైజర్స్ విజయ్ గారు అండ్ అనంత మరిస్వామి గారు ఒక 15 మంది లైఫ్ స్కిల్స్ ట్రైనర్స్ని పిలిపించి ఆదోని ప్రజలందరికీ ఫ్రీగా కాన్ఫిడెన్స్ బిల్డప్ ట్రైనింగ్ గురించి కానివ్వచ్చు, స్టేజ్ ఫియర్ అండ్ విద్యార్థులకి స్టేజ్ ఫియర్ పోవడం, సాఫ్ట్ స్కిల్స్ ఎంత ముఖ్యం అనేది నేర్పించడం, అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఇవన్నీ ఎంత ముఖ్యం, కమ్యూనికేషన్ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తే అది వాళ్ళకి జాబ్ ఫెచ్చింగ్కి ఎంత యూజ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి మీద ఒక పర్టికులర్ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఒకరి కెరీర్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, మన మాటలతో మనం అవతల వ్యక్తిని ఎలా మన థాట్స్ని అతనికి చేరవేసేటట్లు ఎలా మాట్లాడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్న కంపెనీలో మనకున్న ఐడియాస్ని మన మేనేజర్ కావచ్చు, మన ఎండి కావచ్చు, వీళ్ళు విని దాన్ని ఆచరణలో పెట్టడానికి మనం ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వీటన్నింటి గురించి నేర్పించడానికి ఇంపాక్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనకి టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే మనకు ఆ టెక్నికల్ స్కిల్స్ 100% యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ ఎనీ సాఫ్ట్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ టెక్నికల్ స్కిల్స్ని మనకున్న స్కిల్స్ని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ సాఫ్ట్ స్కిల్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆదోనిలో ఇంపాక్ట్ మైండ్ పవర్ అనే ఉద్దేశంతో, అంటే సాఫ్ట్ స్కిల్స్ జీవితంలో ఎదగడం ఎలా అన్న విషయం మీద పర్సనాలిటీ ట్రైనింగ్, అలాగే వాళ్ళకు కోచింగ్ లాగా, అంటే ఎలా వ్యవహరించాలా, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనే విషయాల మీద విద్యార్థులకు, నిరుద్యోగుల కోసం విజయ్ జయరన్ గారు అలాగే అనంత మరిస్వామి గారు నా పక్కన ఉన్నారు. వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఏప్రిల్ 13వ తారీఖున చేస్తామంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మంగళాంజనేయ స్వామి దగ్గర. ఇది ఉచితంగా చేస్తామంటున్నారు. నేను వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే యువకుల కోసం అయితే, నిరుద్యోగుల కోసం ఇటువంటి పర్సనల్ ట్రైనింగ్లు ఏమి పని చేస్తాయంటే చేసే పనిలోనే కొంచెం బెటర్మెంట్ చేయడానికి మెలకువలు నేర్పిస్తాయి. వీళ్ళు కూడా ఎక్కడో ట్రైన్ అయ్యి వచ్చారు. ఇక్కడ ఆదోనిలో చేస్తామంటున్నారు. ఆదోని వాసుమిత్రులు కూడా చేసేది మంచి పని, సంతోషంగా చేయమని వాళ్ళకి అభినందిస్తూ చెప్తా ఉన్నాను. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వీళ్ళకి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం ఏదన్నా ఉంటే తప్పనిసరిగా వీళ్ళని కాంటాక్ట్ చేసి చేయొచ్చు.